మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కన్నప్ప ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు కాగా కథను మంచు విష్ణు స్వయంగా రాసుకోవడం విశేషం. కన్నప్ప ఇప్పటికే వాయిదా పడింది. జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. మంచు విష్ణు కన్నప్ప సినిమాకి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. పలు మీడియా సంస్థల ఇంటర్వ్యూస్ లో ఆయన పాల్గొంటున్నారు. ఇక కన్నప్ప మూవీ బడ్జెట్ 100 కోట్లు అని చెప్పారు. మంచు విష్ణుకున్న మార్కెట్ రీత్యా ఇది రిస్క్ అనే చెప్పాలి. అయితే ప్రభాస్, మోహన్ లాల్ వంటి గెస్ట్ రోల్స్ చేయడం కలిసొచ్చే అంశం కూడా. అదేవిధంగా కన్నప్ప మూవీ కంటెంట్ రిచ్ మేకింగ్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని, విజయం సాధిస్తుందనే నమ్మకంతో మంచు విష్ణు ఉన్నారు. ఇక మంచు ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నప్ప మూవీలో నటించడం విశేషం. హీరోగా మంచు విష్ణు చేస్తుండగా మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు 2 కుమార్తెలు ఉన్నారు. నటులు అయిన మంచు మనోజ్, మంచు లక్ష్మి మాత్రమే మిస్ అయ్యారు. కన్నప్ప మూవీలో మంచు లక్ష్మికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె స్పందించారు. ఇదే క్రమంలో ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. నాకు కన్నప్పలో అవకాశం ఎందుకు ఇవ్వలేదో మీరు మంచు విష్ణుని అడగాలి. నేను కన్నప్పలో నటిస్తే మిగతా నటులు ఎవ్వరూ కనిపించరు. నేను చేయగలిగిన పాత్ర కన్నప్పలో ఉండకపోవచ్చు. అందుకే విష్ణు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అన్ని సినిమాలో మా ఫ్యామిలీ మెంబర్స్ నటిస్తే అది కుటుంబ సినిమా అవుతుంది అన్నారు. మరో ప్రశ్నకి సమాధానంగా సోదరుడికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కొన్నాళ్లుగా మంచు కుటుంబంలో వివాదాలున్నాయి. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది.